హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సో నీకు క్రికెట్లో ఏ టీం అంటే ఎక్కువ ఇష్టం? ముంబై. ముంబై ఎందుకు ఇష్టం? అంటే రోహిత్ శర్మకి ఉన్నాడు కాబట్టి. రోహిత్ శర్మ ఉన్నారనా? ధోని, విరాట్ కోహ్లీ ఇష్టం లేదా? ఇష్టం ఉన్నారన్న. ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు? కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్. సో లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడారు. ఈసారి ఐపీఎల్లో బాగా ఆడే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయన్నా. హాయ్ బ్రో. హాయ్. సో ఈసారి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీం ఏంటి? ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. సార్ ముంబై ఇండియన్స్ కప్ కొట్టే అవకాశాలు ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మా రిటెన్షన్స్ అనేది తెలిసిపోతుంది ఎంత కోర్ ఇండియన్ స్ట్రాంగ్ ఉన్నది అనేది. అట్లనే ఇప్పుడు మంచి ఫారెన్ ఆల్రౌండర్స్ వచ్చారు. సో పవర్ ప్లే బౌలర్గా దీపక్ చహర్, బోల్ట్. సో మంచి బౌలింగ్ లైనప్, అట్లనే బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఐ విష్ 6th టైటిల్ కొడతారని ఆశిస్తున్నాను. లాస్ట్ టైం చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముంబై ఇండియన్స్. సో ఈసారి అంత గ్యారంటీ ఏముంది? సో నేను ఒప్పుకుంటాను, అంత ప్లేయర్స్ వాళ్ళే. బట్ చెత్త పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంటర్నల్ కొన్ని ఇష్యూస్ ఉండే కొంచెం క్యాప్టెన్సీ మ్యాటర్స్ వల్ల. సో అవి ఇప్పుడు సాల్వ్ అయినాయి కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ ఆశిస్తున్నాం. అవునా? అబ్బా. అంటే లాస్ట్ టైం రోహిత్ శర్మకి, హార్దిక్ పాండ్యాకి సరిగ్గా పడలేదని చెప్పి టీం అలా అన్సక్సెస్లోకి వెళ్ళింది. ఈసారి వాళ్ళిద్దరు కలిసి ఆడే అవకాశాలు ఉన్నాయి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే వరల్డ్ కప్ మన ఐపీఎల్ తర్వాత వరల్డ్ కప్ ఆడారు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు వాళ్ళిద్దరు. అట్లనే పాండ్యా ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అయ్యండు, కొంచెం యాటిట్యూడ్ పాండ్యాది కూడా కొంచెం. ఎందుకు ఫీల్ అయ్యారంటే ముంబై ఫ్యాన్స్ ఇన్నాళ్ళుగా అంతగానో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ క్యాప్టెన్గా చేసి సడన్గా తీసేసరికి ముంబై ఫ్యాన్స్ అందరు హర్ట్ అయ్యి అదొక కోపాన్ని పాండ్యా మీద తీసారు. సో ఈసారి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ చాలామంది ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ అనేది చాలా హాట్ ఫేవరెట్. సో ముంబై ఇండియన్స్ కాకుండా ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశాలు? ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్స్ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఒకరే ఇస్తారు పర్ఫార్మెన్స్. టీం అంతా కలిపి తక్కువ ఇచ్చింది. చివరిసారి కప్పు వచ్చినప్పుడు కూడా ఇచ్చింది, ఇంకా అంతవరకు వెళ్ళలేదు. కానీ ఎస్ఆర్హెచ్ మొత్తం అన్ని యూనిట్లో మంచిగా ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎవరి నేమ్? కార్తిక్. సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫేవరెట్ టీం ఏంటి? ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది. అలానే ఎంఎస్ ధోని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఆర్సీబీ కూడా. అవును, ఆర్సీబీ అంత ఏం లేదన్నా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్. కాకపోతే ముంబై పోయినసారి కొట్టలేదు కదా, ఈసారి కొట్టే ఛాయిస్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కంటిన్యూ కొట్టుకుంటూ వస్తుంది కదా, ఖచ్చితంగా ఎంఐ కొట్టుకొస్తుంది, కప్ కొట్టుకొస్తుంది ఐపీఎల్. ఆర్సీబీ ఈసారి కప్ నమ్మింది, అది అంటే అది అంతే ఇక, అది కామన్ డైలాగ్ అయిపోయింది. కప్పు లాలీపప్పు అంతే, కప్పు లాలీపప్పు అంతే అది. బ్రో ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తే ఫీల్ అవుతారు బ్రో. ప్రతి ఒక్కరికి ఉంటారు బ్రో ఆర్సీబీ ఫ్యాన్స్. మా కూడా ఎంఐ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరు కామన్ డైలాగ్ వాళ్ళకి ఉంటాయి కదా బ్రో. రోహిత్ శర్మ ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఈసారి ఐపీఎల్ ఆడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ముంబై చాలా ఘోరంగా విఫలమైంది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి హార్దిక్ పాండ్యా ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా హిట్ మ్యాన్ అనుకో, హిట్ మ్యాన్ యథావిధిగా అట్లనే ఉంటుంది. ఎట్లనే ఆయన పర్ఫార్మెన్స్ అట్లే ఉంటుంది, బాగుంటుంది మొత్తం. ఈసారి ఎంఐ టీం కూడా మంచిగా ఉంది. లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా మీద చాలా ట్రోల్ చేశారు. ఈసారి ఆ ట్రోల్స్ అన్నిటికి సమాధానం చెప్పేస్తాడు. ఈసారి మొత్తం ట్రోల్స్ అనే ఏముండవు, ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఆయన వరల్డ్ కప్ లోనే అంతా ఇచ్చేసాడు. ఆయన పర్ఫార్మెన్స్ మొత్తం ఏముండదు. ఈసారి మొత్తం హార్దిక్ పాండ్యా మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు మొత్తం అందరు. ఆ మాట నువ్వు నిజాయితీగా అన్నావా, కావాలని అన్నావా? డబ్బు. సో చాలా మంది ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ చాలా ఫామ్ లో ఉన్నాడు, ఈసారి ఖచ్చితంగా కప్ కొడతారు అన్నాడు. చూసుకుందామండి అది మ్యాచ్ లో. అదే తగ్గదే లేదు. పుష్పరాజ్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో ఖచ్చితంగా ముంబై ఇండియన్సే గెలుస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. గెలుస్తుందంటే చెప్పలేం కదా, మన చేతిలో ఏం లేదు కదా బ్రో. అది ఆడతాడు. రోహిత్ శర్మ సూపర్ ప్లేయర్. ఆయన ఛాంపియన్స్ ట్రోఫీ మన చేతికి వచ్చిందని ఆయన మెయిన్ బిగ్ రీజన్. ఇప్పుడు ముంబై గెలుస్తా అంటే గెలవచ్చు, కానీ చెన్నై ముందు అయితే గెలవదు అన్న. కాదు కదా, ముంబై టీం చాలా బాగుంది కదా. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఉన్నది. ముంబై టీము ఎస్ఆర్హెచ్ టీము సూపర్ ఉన్నది, కానీ చెన్నై గెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ గెలవాలి అంతే.